హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి చాలా మందికి డౌట్స్ అడుగుతున్నారు. ఇక్కడ చంక పార్ట్‌లో ఫోల్డింగ్స్ వస్తున్నాయి. ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలని అడుగుతున్నారండి చాలామంది. అటువంటి వారి కోసం నేను వీడియో అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చాలా మందికి రాదు కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అయితే చూపిస్తాను. ఆ విధంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ అయినా సరే పేపర్‌తో కటింగ్ చేసుకున్నా సరే మీరు ముందుగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. ఇప్పుడు ఇదే క్లాత్ మనం ఫ్రంట్ పార్ట్‌కి ఎప్పుడు కూడా మనం క్రాస్‌గానే తీసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ నేను వేసిన విధంగానే క్రాస్‌గా తీసుకోండి. మీకు పెద్ద సైజ్ వరకైనా, చిన్న సైజ్ వరకైనా ఎవరికైనా సరే బ్లౌజ్ అనేది చాలా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది ముందుగా. ఇప్పుడు బ్లౌజ్ ఈ విధంగా వేసుకొని మనం క్రాస్‌గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. కాబట్టి బ్యాక్ పార్ట్‌తోనే మనం మెజర్‌మెంట్స్ అయితే తీసుకోవాలి. మీకు ఈజీగా ఉంటుంది. అసలు టైలరింగ్ బేసిక్ తెలీదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ కోసం ఈ విధంగా కింద మార్కింగ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. లూజ్ వచ్చేసరికి మనకి ఒక 3 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్. నెక్స్ట్ ఖర్చు కోసం సైడ్ ఎడ్జెస్ కోసం ఒక 2 ఇంచ్ అంటే మొత్తానికి ఒక 3 ఇంచ్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీరు టేప్‌తో అయినా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఈ విధంగా పొడవుకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్‌ట్రా డ్రా చేసుకోవాలి. అలాగే లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మన ఛానెల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి వీడియోని. నెక్స్ట్ వచ్చేసరికి లూజ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నెక్ లూజ్ తీసుకోండి ఫస్ట్. ఖర్చు కోసం పావించ్ ఎక్స్‌ట్రా డ్రా చేసుకోవాలి. షోల్డర్ వెడల్పు ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం ఒక పావించ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. అలాగే నడుము దగ్గర నుంచి చంక పార్ట్‌కి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా. ఇది స్టిచ్చింగ్ పాయింట్‌కి ఒక మార్కింగ్ అన్నట్టుగా మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్‌కి ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెజర్‌మెంట్‌ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. ప్లస్ మనకి బ్లౌజ్ చుట్టూరు కూడా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. అలాగే స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి చంక పార్ట్‌కి. ఇప్పుడు ఈ కార్నర్‌లో మనం ఒక 1 ½ ఇంచ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్ చేసుకొని, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకు సరిపోతుందా లేదా అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇది బ్యాక్ పార్ట్‌తో మార్కింగ్ చేశాం కాబట్టి, ఇదే బ్యాక్ పార్ట్‌తో స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఎక్స్‌ట్రా 2 ఇంచ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉక్సులు పట్టీ దగ్గర ఇక్కడ ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్‌ట్రా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్‌తో మార్కింగ్ చేసాం కాబట్టి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్‌కి పొడవు అనేది ఈ విధంగా చెక్ చేసుకొని, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడికి పొడవు అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని ఫ్రంట్ ఓపెన్ సైడ్ మార్కింగ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్‌కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఈ విధంగా. ఇక్కడికి మనం లోతు తీసుకుంటూ నడుము దగ్గరకొచ్చేసరికి పైకి మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోగలిగితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్‌ట్రా అంతా కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనకి సైడ్ ఎడ్జెస్ కరెక్ట్‌గా 2 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఈ విధంగా షేప్ బెల్ట్ దగ్గర కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన నెక్‌ని మోడల్ అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్‌లో. మీకు టైలరింగ్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు కటింగ్‌లో గానీ, స్టిచ్చింగ్‌లో గానీ, అలాగే మీకు లెహెంగాస్ కానీ, ఫ్రాక్స్ కానీ, డిజైనర్ ఫ్రాక్స్ ఏదైనా సరే మీకు మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్‌లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే టిప్స్ పాటించడానికి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలాంటి టిప్స్ పాటించండి. మీరు చాలా పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజెస్‌ని. ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్‌గా ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది మన బ్లౌజ్ అనేది. అద్దినట్టు రావాలంటే బ్లౌజ్‌ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ పాయింట్‌లో కొంచెం కట్ చేసుకోండి. ఈ విధంగా కార్డ్ పెట్టడం వల్ల మనకి స్టిచ్చింగ్ పాయింట్ అని తెలుస్తుంది.
నెక్స్ట్ వచ్చేసరికి మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్‌తోనే చాలా ఈజీగా తీసుకోవచ్చు. అసలు టైలరింగ్ తెలీదు అనుకునే వాళ్ళు కూడా మార్కింగ్ చేసుకునే విధంగా ఉంటుంది సింపుల్‌గా. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మీరు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ సైడ్ ఖర్చు కోసం పావించి ఎక్స్‌ట్రా వదులుకోండి. కింద కూడా ఖర్చు కోసం గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్‌కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు ఎంతైతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము వైపుకి డ్రా చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి వీడియోని. షేప్ బెల్ట్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. మనం డాట్ వేస్తాం కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుంది. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోండి. ఉక్సులు పట్టీకొకటి, తాళ్ళు పట్టీకొకటి 2 తీసుకోవాలి. ఒక 2 ఇంచ్ అయితే కట్ చేసుకోవాలి స్ట్రెయిట్ పాయింట్‌లో. మీకు నెక్ పైపింగ్ వేసుకోవడానికి మీకు నెక్స్ట్ వీడియో పెడతాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెడ పట్టీకి ఎప్పుడు కూడా మనం క్రాస్‌గానే కట్ చేసుకోవాలి మెడ పట్టీ కోసం. ఒక 1 ఇంచ్ వెడల్పుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్‌గా కట్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి తప్పకుండా. మన ఛానెల్‌లో హెయిర్ బ్యాండ్స్ కానీ, అలాగే పర్సెస్ కానీ ఎలా డిజైన్ చేసుకోవచ్చో మీకు వీడియోస్‌లో అయితే ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతీది కూడా మీకు మోడల్స్ అనేవి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.